హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. సామ్సంగ్ వాళ్ళు లాస్ట్ నైట్ అయితే మనకి సామ్సంగ్ వన్ యూఐ 8.5 అప్డేట్ అయితే బేటా వర్షన్ లో రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో మనం ఈ 8.5 లో వస్తున్న న్యూ ఫీచర్స్ అన్ని ఇన్ డీటెయిల్ గా అయితే చూడబోతున్నాము. అండ్ ఆల్సో వీడియో చివరి దాకా చూస్తే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇది ఇండియాలో కూడా అవైలబుల్ గా ఉంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి సామ్సంగ్ ఇన్బుల్ట్ యాప్స్ అన్ని రీడిజైన్ చేశారు, ఇంక్లూడింగ్ ఫోన్ యాప్. మీరు ఇక్కడ ఫోన్ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, పైన యూఐ సిమిలర్ గానే ఉంటుంది, బట్ బాటమ్ లో చూడొచ్చు మన కింద ఇక్కడ పెద్ద బార్ ఉండాలి. ఆ బార్ లో ఆప్షన్స్ ఉంటాయి, బట్ ఇప్పుడు అలా కాదు. ఇక్కడ పిల్ షేప్ లో చూపిస్తూ ఉంటుంది. మధ్యలోకి కీబోర్డ్, రీసెంట్ కాల్స్ అండ్ కాంటాక్ట్స్. ఇప్పటి నుంచి మీరు ఏ సామ్సంగ్ యాప్ ఓపెన్ చేసినా ఇంతే చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ కాంటాక్ట్స్ చూస్తున్నారు కదా, పైన ఏమో ఫేవరెట్స్ చూపిస్తుంటాయి. ఈవెన్ మీరు యాప్ డ్రా ఓపెన్ చేసుకున్నా కానీ ఇక్కడ సెర్చ్ ఆప్షన్ చూడొచ్చు, కింద బాటమ్ లో ఓల్డ్ షేప్ లో ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసినప్పుడే మనకి కీబోర్డ్ ఓపెన్ అయ్యి బిగ్ సెర్చ్ ఆప్షన్ అనేది వస్తుంది. సేమ్ మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసినా కానీ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కింద బాటమ్ లో పెద్ద సెర్చ్ బార్ ఉండాలి కదా, ఇప్పుడు వచ్చేసి ఇలా పిల్ షేప్ లో ఉంటుంది. సెర్చ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు బిగ్ సెర్చ్ బార్ అనేది వస్తుంది. మీరు కనుక క్లాక్ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, కింద పిల్ షేప్ లో ఉంటుంది. ఇలా మీరు పక్కకి స్క్రోల్ చేసుకోవచ్చు. అలారం సెట్ చేసుకునేటప్పుడు మనకు ఒక న్యూ ఆప్షన్ అయితే చూపిస్తుంది. అలారం బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ మీద క్లిక్ చేస్తే వాల్ పేపర్స్ అండ్ ఫొటోస్ యాడ్ చేయటమే కాకుండా వెదర్ యాప్ ని ఇంక్లూడ్ చేశారు. సో ఎప్పుడైతే మీకు అలారం మోగుతుందో ఆ టైంలో ఆ ఏరియాలో ఉండే వెదర్ ఎలా ఉంటుందో మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది. అండ్ ఆల్సో మీకు ఎప్పుడైనా సరే అలారం అనేది ఆన్ అయినప్పుడు స్నూజ్ క్లిక్ చేస్తాం కదా, స్నూజ్ క్లిక్ చేసినప్పుడు అది ఎక్కడ చూపించదు. నెక్స్ట్ 5 minutes తర్వాత వచ్చే అలారం ఎక్కడ వస్తుంది అనేది ఇదివరకు చూపించేది కాదు. ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద క్విక్ సెట్టింగ్స్ లో చూపిస్తూ ఉంటుంది అనమాట, నెక్స్ట్ అలారం 5 minutes లో వస్తుంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లాక్స్ లోకి వెళ్తే ఇక్కడ కూడా మనకి ఇక్కడ న్యూ ఆప్షన్ ఉంటుంది. డిఫరెంట్ టైమ్ జోన్స్ లో ఉన్న క్లాక్స్ అయితే చూపిస్తూ ఉంటాయి. కింద మీరు రొటేట్ చేసుకోవచ్చు. 2 hours ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా, 2 hours బ్యాక్ వెళ్ళాలనుకుంటున్నారా. నా లోకల్ టైం చూడొచ్చు 10:30 AM, లండన్ లో చూసుకుంటే 4:30. ఇలా డిఫరెంట్ టైమ్ జోన్స్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి సెర్చ్ లోకి వెళ్ళి ఇక్కడ ఢిల్లీ అని చెప్పి యాడ్ చేస్తాను. ఇండియా టైం చూడొచ్చు. సో ఢిల్లీ, క్లిక్ ఆన్ యాడ్. సో నా లోకల్ టైం 10 o'clock అవుతుంటే ఢిల్లీలో 9:30 PM అవుతుంది. ఇలా మీరు టైం డిఫరెన్స్ అనేది చూసుకోవచ్చు టైం జోన్ కన్వర్టర్ లో. అండ్ ఆల్సో మీరు స్టాప్ వాచ్ లోకి వెళ్తే స్టార్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు చిన్నగా యూఐ చేంజ్ అనేది ఉంటుంది. అండ్ లాస్ట్లీ ఇక్కడ కౌంట్ డౌన్ లోకి వస్తే ఇక్కడ చూడొచ్చు ఈ సెటప్ టైమర్స్ కింద ఉండాలి, పైకి తీసుకొచ్చారు. అండ్ సర్కిల్లో ఉండాలి, కొంచెం డిజైన్ అనేది చేంజ్ చేశారు. సో బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి అంటే కింద ఈ పిల్ షేప్ అనమాట, యాపిల్ వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. ఇలా ఇన్స్పిరేషన్ అనేది మీకు క్యాలిక్యులేటర్ యాప్ లో కూడా కనిపిస్తుంది. బటన్స్ క్లిక్ చేస్తుంటే చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ మనకి థీమ్ కలర్స్ అయితే చూపిస్తూ ఉంటాయి. యాపిల్ వాళ్ళు గ్లాస్ ఎఫెక్ట్ ని తీసుకొచ్చే సామ్సంగ్ లో మనకి కలర్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా ఇన్స్పైర్ అవుతున్నారు. ఇన్స్పైర్ అవడంలో తప్పులేదు. సో ఈ ఇన్స్పిరేషన్ అనేది క్విక్ సెట్టింగ్స్ కూడా వచ్చింది. సో ఇప్పుడు మీరు క్విక్ సెట్టింగ్స్ కనుక ఓపెన్ చేశారనుకోండి, ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. సో దీన్ని డ్రాగ్ చేస్తే చూడొచ్చు ఓన్లీ మనకి క్విక్ సెట్టింగ్ కంట్రోల్స్ చూపిస్తూ ఉంటాయి. ఈ క్విక్ సెట్టింగ్ కంట్రోల్స్ గురించి తెలిసిందే కదా, డ్రాగ్ చేస్తాము, నచ్చిన ఆప్షన్ ని యూస్ చేసుకుంటాము. ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ బటన్ ఉంటుంది, దీంట్లోకి వెళ్తే కావాలనుకున్న యాప్ ఉంచుతాము, లేదు అంటే మైనస్ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. క్లిక్ ఆన్ డన్. ఇప్పుడు ఇది కాదు, ఇంకా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ చూడొచ్చు కింద యాడ్ కంట్రోల్ ఆప్షన్ అనేది వచ్చింది. సో ఈ కంట్రోల్ ఆప్షన్స్ లోకి వెళ్తే మీకు ఇక్కడ బ్రైట్నెస్ టాగుల్ వస్తుంది, వాల్యూమ్ టాగుల్స్ వస్తాయి, అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ మనకి సామ్సంగ్ ఫోన్ లో అవైలబుల్ గా ఉన్న షార్ట్ కట్స్ అన్ని మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. గ్రే కలర్ లో ఉన్నాయన్ని ఆల్రెడీ యూస్ చేసినట్టు, ఇలా లైట్ కలర్ లో ఉన్నాయన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ కంట్రోల్స్ ని మీరు రీడిజైన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి అంతా కస్టమైజ్ ఆప్షన్స్ లోకి ఉన్నాయి. ఈ బ్రైట్నెస్ టాగుల్ ని చిన్నది చేయొచ్చు, లేదంటే పెద్దది చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు వర్టికల్ గా ఉంది కదా, దీన్ని హార్జెంటల్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సేమ్ విత్ వాల్యూమ్ టాగుల్ ఆల్సో ఇలా తీసుకొచ్చి పక్కన పెట్టుకోవచ్చు. ఈ రిమైనింగ్ ఆప్షన్స్ ని ఈ స్పేస్ లో పెట్టుకోవచ్చు. అండ్ ఈ ఆప్షన్స్ కూడా పెద్దది చేసుకోవచ్చు, లేదు అంటే చిన్నది కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే మనకి క్విక్ సెట్టింగ్స్ కి కంట్రోల్స్ అయితే తీసుకొచ్చారు, అవి కూడా రీఎడిట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చేంజ్ వచ్చేసి వాయిస్ రికార్డర్ లో కూడా మనకి యూఐ అనేది చేంజ్ అవుతుంది. వాయిస్ రికార్డర్ ఇక్కడ ఐకాన్స్ చూడొచ్చు, ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. అండ్ దీన్ని ఎక్స్పాండ్ చేసి దాంట్లో వాయిస్ రికార్డర్ సైజ్ ఎంతో చూపిస్తుంది అనమాట, ఎన్ని సెకండ్స్ ఉంది అనేది. ఆరెంజ్ కలర్ లో అనేది వాయిస్ రికార్డ్ చేసింది, ఇలా గ్రీన్ కలర్ లో ఉందంటే అది కాల్ రికార్డింగ్ అనమాట. ఇదైతే మీకు డాక్ థీమ్ లో బెటర్ గా ఉంటుంది. డాక్ థీమ్ లోకి వెళ్ళి వాయిస్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఈ యానిమేషన్ కానీ ఇక్కడ చూడొచ్చు, నేను మాట్లాడేటప్పుడు ఇక్కడ ఆరెంజ్ కలర్ ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. మాట్లాడటం ఆపేస్తే బ్లాక్ కలర్లోకి అయిపోతుంది. సో యానిమేషన్స్ కానీ యూఐ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆల్సో సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి అదర్ రికార్డింగ్స్ అని చెప్పి ఒక న్యూ ఆప్షన్ చూపిస్తారు. ఈ అదర్ రికార్డింగ్స్లో మీరు ఏదైనా ఫైల్స్ యాప్లోకి డౌన్లోడ్ చేసిన రిమైనింగ్ సౌండ్స్ ఏమైనా ఉంటే అవి ఇక్కడ చూపిస్తాయి అన్నమాట.
అండ్ ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడైతే మీకు ద న్యూ చేంజెస్ అయితే ఏం కనిపించావు. ఇక్కడ చూస్తున్నారు కదా, సమ్మరైజ్ ట్రాన్స్క్రిప్ట్స్, ఆటో డిటెక్టింగ్ లాంగ్వేజ్, ఈ ఆప్షన్స్ అన్ని మనకైతే సిమిలర్ గా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ మీదకి వస్తే ఇక్కడ చూడొచ్చు వెదర్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయ్యి ఉంది ఆటోమేటిక్ గా. అండ్ స్టైల్స్ లోకి వెళ్తే మీకు కొన్ని డిఫరెంట్ న్యూ ఆప్షన్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. క్లాక్స్ లో డిఫరెంట్ స్టైల్ ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఆల్సో మీరు వాల్ పేపర్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇప్పటి నుంచి మీరు ఏదైనా ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఆబ్జెక్ట్ ని ఇంకా బెటర్ గా మనకి సెంటర్ లోకి పెడుతుంది. ఆబ్జెక్ట్ అనేది మనిషి అవ్వచ్చు, లేదంటే యానిమల్ అవ్వచ్చు. ఒక పిక్చర్ ని సెలెక్ట్ చేస్తున్నాను, క్లిక్ ఆన్ డన్. సో చూస్తున్నారు కదా, ఇమేజ్ కి తగ్గట్టు క్లాక్ అనేది పైకి వెళ్ళిపోయింది. కలర్స్ అనేవి నేను అడ్జస్ట్ చేసుకుంటాను, క్లిక్ ఆన్ డన్. చాలా ఫాస్ట్ గా ఉంది. ఇదివరకు అయితే చాలా టైం పట్టేది, ఇప్పుడు అంత టైం పట్టట్లేదు. చాలా ఫాస్ట్ గా మనకి యానిమేషన్స్ అనేవి కంప్లీట్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ కనెక్టెడ్ డివైసెస్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు స్టోరేజ్ షేర్ అని చెప్పి చూపిస్తుంది. ఈ స్టోరేజ్ షేర్ ఏంటి అంటే మీ దగ్గర కనుక సామ్సంగ్ ఫోల్డ్ కానీ, సామ్సంగ్ ఇంకొక ఫోన్ కానీ, టాబ్లెట్ కానీ, పీసీ కానీ ఉంటే ఆ డివైస్ లో ఉన్న స్టోరేజ్ ఫైల్స్ ని మీరు ఈ ఫోన్ లో నుంచే వైర్లెస్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. స్టోరేజ్ షేర్ అనే ఆప్షన్ మనం సెట్టింగ్స్ నుంచే కాదు, ఫైల్స్ యాప్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీరు ఫైల్స్ యాప్ ఓపెన్ చేశారనుకోండి, ఫైల్స్ యాప్ లో మీకైతే బిగ్ చేంజెస్ అయితే ఏం కనపడవు, ఎక్సెప్ట్ ఇక్కడ కింద సెర్చ్ బార్ తప్ప. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటే స్టోరేజ్ షేర్ అని చెప్పి ఇక్కడ కూడా ఉంటుంది. ఇది క్లిక్ చేసినా గానీ మనకి స్టోరేజ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి క్విక్ షేర్ లో, క్విక్ షేర్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి న్యూ డిజైన్ అయితే కనిపిస్తుంది. ప్రీవియస్ గా One UI 8 లో మనకి ఇక్కడ కింద బార్ ఉండేది, రిసీవ్ బార్ అండ్ సెండ్ బార్. ఇప్పుడు అది వచ్చేసి పిల్ షేప్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చిన న్యూ ఫీచర్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఫోటోని ఎవరికైనా పంపించేటప్పుడు ఆ ఫోటోలో కనుక ఏదైనా పర్సన్ ఫోటో ఉందనుకోండి, అదే పర్సన్ మీకు నియర్ బై ఉంటే ఆ పర్సన్ ఫోన్ ఆటోమేటిక్ గా ఇక్కడ రికమెండ్ చేస్తుంది. సో ఇప్పటి నుంచి క్విక్ షేర్ అనేది ఫోటోస్ లో ఉన్న ఇమేజెస్ ని ఐడెంటిఫై చేస్తుంది. బట్ ఏ డ్రాప్ అయితే ఇంకా సామ్సంగ్ డివైసెస్ లో అయితే పనిచేయట్లేదు. మేబీ S26 అల్ట్రా మోడల్స్ లో సపోర్ట్ చేస్తామో, లెస్ట్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సెట్టింగ్స్ లో సెక్యూరిటీ ఫీచర్ అన్నమాట. సెక్యూరిటీ అండ్ ప్రైవసీ లోకి వెళ్ళి స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్తే థెఫ్ట్ ప్రొటెక్షన్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీకు న్యూ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఫెయిల్డ్ ఆథరైజేషన్ లాక్. మనకి ప్రీవియస్ గా థెఫ్ట్ డివైస్ లాక్ ఉంది, ఆఫ్లైన్ డివైస్ లాక్ ఉంది, రిమోట్ లాక్ కూడా ఉంది. ఇప్పుడు ఫెయిల్డ్ ఆథరైజేషన్ లాక్ ఉంది అనమాట. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే యాప్ సైన్ ఇన్స్ అవుతాం కదా ఆథరైజేషన్స్ యూస్ చేసి, ఆ ఆథరైజేషన్ కనుక మీరు ఇవ్వకపోతే యాప్ లాక్ అయిపోతుంది. ఆ యాప్ యూస్ చేసి అదర్ ఫీచర్స్ కూడా లాక్ అయిపోతాయి. సో ఈ ఫీచర్ కూడా టర్న్ ఆన్ చేసుకోమని నేనైతే రికమెండ్ చేస్తాను. అండ్ హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు షో లేబుల్స్ ఫర్ విజిట్స్ అని చెప్పి చూపిస్తుంది. మీకు విజిట్స్ కనుక లేబుల్స్ చూపించాలి అనుకుంటే, ఏ విజిట్ అనేది దాని పేరు చూపించాలి అనుకుంటే ఇక్కడ టర్న్ ఆన్ చేసుకోవచ్చు. సో ఆ విజిట్ కింద మీకు పేరు అనేది చూపిస్తుంది. వెదర్ యాప్ కింద వెదర్, బ్యాటరీ, నవ్ బ్రీఫ్ అని చెప్పి ఇలా ఆప్షన్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో న్యూ బ్రాడ్కాస్ట్ ఆప్షన్. మీరు క్విక్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఆడియో బ్రాడ్కాస్ట్ అని చెప్పి ఉంటుంది, అది క్లిక్ చేస్తే మనం ఇప్పటి నుంచి S25 అల్ట్రా నుంచి బ్రాడ్కాస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ బ్రాడ్కాస్ట్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ ఆన్ దట్. బ్రాడ్కాస్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. బ్రాడ్కాస్టింగ్ మీడియా సౌండ్స్ అని చెప్పి చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఎల్లో హీరింగ్ ఎయిడ్ సపోర్ట్ కూడా ఉంటుంది. దాని కనుక ఆన్ చేశారనుకోండి, ఎవరైనా హీరింగ్ ఎయిడ్ పెట్టుకున్నా కానీ వాళ్ళకు కూడా బ్రాడ్కాస్ట్ చేయొచ్చు. లేదు మీరే ఎవరైనా బ్రాడ్కాస్ట్ చేస్తుంటే జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ లిజన్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ నుంచి మీరు ఎవరైనా బ్రాడ్కాస్ట్ చేస్తుంటే ఇక్కడ నుంచి వినొచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ ఫీచర్స్. బ్యాటరీలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు న్యూ UI అయితే చూపిస్తుంది. పైన బ్యాటరీ పర్సెంటేజ్, కింద యూసేజ్ చూపిస్తుంది, తర్వాత ఏ యాప్ ఎంత కన్జ్యూమ్ చేసుకుందో చూపిస్తుంది. దాని కింద పవర్ సేవింగ్ మోడ్ ఉంటుంది. దీంట్లోకి వెళ్తే మీకు న్యూ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. టర్న్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు స్టాండర్డ్ మోడ్ 3 days ఆఫ్ యూసేజ్ చూపిస్తుంది. మాక్సిమం మోడ్ 6 days 3 hours ఆఫ్ యూసేజ్ చూపిస్తుంది. ఈ స్టాండర్డ్ అండ్ మాక్సిమం మోడ్స్ లో బ్యాటరీ ఎలా కన్జ్యూమ్ చేసుకుందో కూడా చేంజ్ అయింది. మాక్సిమం లో చూసుకుంటే లిమిట్ ది ఆల్ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ, సెలెక్టెడ్ యాప్స్ తప్ప ఇంకేవి పనిచేయవు. ఆ సెలెక్ట్ చేసుకునే యాప్స్ ని మనం చూస్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ కొన్ని యాప్స్ ని ఎసెన్షియల్ యాప్స్ గా సెలెక్ట్ చేసింది. కింద నుంచి మీకు ఇంపార్టెంట్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ అప్లికేషన్ వరకే రన్ అవుతుంది, మిగతా అప్లికేషన్స్ అన్ని డిసేబుల్ అయిపోతాయి. సో దట్ యూ విల్ గెట్ 6 days ఆఫ్ బ్యాటరీ లైఫ్. అదే మీకు 3 days ఆఫ్ బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీని లిమిట్ చేస్తుంది, లేదంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఎక్స్ట్రాగా వేస్ట్ అయిపోయే బ్యాటరీని అయితే సేవ్ చేస్తుంది. దీనికి సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు లిమిట్ ది CPU అప్ టు 70%, టోనింగ్ ఆఫ్ ది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, డిక్రీజింగ్ ది బ్రైట్నెస్, రిఫ్రెష్ రేట్ ని డౌన్ చేయడం, ఇలాంటి ఫీచర్స్ అన్ని టర్న్ ఆన్ చేసి మీకు 3 days ఆఫ్ బ్యాటరీ లైఫ్ వచ్చేలాగా చూసుకుంటుంది. సో ఈ ఫంక్షనాలిటీ కూడా చేంజ్ అయింది అనమాట కొంచెం. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి స్క్రీన్ రికార్డింగ్ లో క్విక్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ రికార్డర్ మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఒక న్యూ ఫీచర్ ని అయితే తీసుకొచ్చారు. సో స్క్రీన్ మీద ఒక పర్టికులర్ స్పాట్ లో రికార్డ్ చేయాలనుకుంటే మీరు ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ రికార్డింగ్, స్క్రీన్ మీద ఎక్కడ రికార్డ్ అవ్వాలో దాని మీద ఈ ఆప్షన్ ని ప్లేస్ చేయాలి. సో స్క్రీన్ రికార్డింగ్ ఆ స్పాట్లోనే జరుగుతుంది. రికార్డ్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ స్పాట్లోనే మనకి ఇప్పుడు రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట.
సో ఒకసారి ఓపెన్ చేద్దాం. సో చూడొచ్చు ఆ పర్టికులర్ స్పేస్ లోనే స్క్రీన్ రికార్డింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి నవ్ బ్రీఫ్ లో మనకి న్యూ సెట్టింగ్ అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ నవ్ బ్రీఫ్ చూడొచ్చు, నాకు చాలా ఐటమ్స్ అయితే చూపిస్తున్నాయి. జనరల్ గా బ్రీఫింగ్ అనేది స్క్రీన్ మీద చూపిస్తుంది అనమాట. మనం ఎప్పుడన్నా ఫోన్ ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ నవ్ బ్రీఫ్ ఆప్షన్ చూపిస్తుంది. బట్ ఇప్పటి నుంచి మీరు నవ్ బ్రీఫ్ ఆప్షన్ ని ఆడియోలో కూడా వినొచ్చు. ఇక్కడ పైన ఆడియో సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మనకి నవ్ బ్రీఫింగ్ అనేది చదివి వినిపిస్తుంది. ఇది మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి టర్న్ ఆన్ చేసుకోవాలి. నవ్ బ్రీఫ్ కి ఆడియో సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ మనం గ్యాలరీలోకి వెళ్తే ఇక్కడ న్యూ సెట్టింగ్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే కింద బార్ అనేది లేదు, పిల్ షేప్ లో ఉంటాయి ఆప్షన్స్ అన్ని. మీరు ఏదైనా ఫైల్ ని ఎడిట్ చేయాలి అనుకుంటే ఎడిట్ లోకి వెళ్తే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి కొత్తగా కనిపిస్తాయి. ఎడిట్ లోకి వెళ్దాము. ఏఐ ఎరేజర్, మూవ్, క్రియేట్ అని చూపిస్తుంది. స్కెచ్ టు ఇమేజ్ అని ఉండాలి కదా, ఇప్పుడు క్రియేట్ అని చూపిస్తుంది. సో క్రియేట్ క్లిక్ చేసి నేను ఇక్కడ స్టార్ బొమ్మ గీసాను అనుకోండి, స్టార్ ని జనరేట్ చేస్తుంది. ఫంక్షనాలిటీ అయితే సేమ్ గా ఉంది, కాకపోతే నేమ్ అనేది చేంజ్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ చూడొచ్చు న్యూ ఆప్షన్ కీప్ ఎడిటింగ్ అని చెప్పి చూపిస్తుంది. కీప్ ఎడిటింగ్. సో ఎడిట్ లోకి వెళ్ళి ఇక్కడ ఈ లైట్ ని రిమూవ్ చేస్తున్నాను. ఏఐ ఎరేజర్ యూజ్ చేసి ఈ లైట్ ని అయితే రిమూవ్ చేస్తున్నాను. కీప్ ఎడిటింగ్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పైన హిస్టరీ బటన్ చూపిస్తుంది. ఈ హిస్టరీ బటన్ క్లిక్ చేశారనుకోండి, ఇది ఒరిజినల్ పిక్చర్, ఇది ఎడిట్ చేసిన పిక్చర్. ఇంకా మీరు ఏదైనా ఎడిట్ చేస్తే ఆ హిస్టరీలోకి వెళ్ళి సేవ్ అవుతుంది. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, తను రిమూవ్ చేస్తున్నాను. ఆ పర్సన్ రిమూవ్ అయిపోయారు. కీప్ ఎడిటింగ్ మళ్ళీ క్లిక్ చేస్తే హిస్టరీలోకి వెళ్తే ఇప్పుడు థర్డ్ పిక్చర్ యాడ్ అవుతుంది. ఇలా మీరు ఈచ్ ఎడిట్ కి ఏమేమి ఎడిట్ చేస్తున్నారు అనేది ఆ ఇమేజ్ అనేది డిఫరెంట్ గా వెళ్ళి సేవ్ అవుతుంది. మీకు ఏ పిక్చర్ కావాలనుకుంటే అది సేవ్ చేసుకోవచ్చు. సెకండ్ ఎడిట్ చేసిన కావాలంటే దాని మీద క్లిక్ చేయండి. ఒరిజినల్ కావాలంటే ఒరిజినల్ మీద క్లిక్ చేయండి. థర్డ్ ఎడిట్ కావాలనుకుంటే థర్డ్ ఎడిట్ చేసింది క్లిక్ చేయండి. జనరల్ గా మనకి ఒరిజినల్ పిక్చర్ చూపిస్తుంది, లేదంటే ఫైనల్ ఎడిట్ చేసిన పిక్చర్ చూపిస్తుంది. మధ్యలో ఫైల్స్ చూపించదు. బట్ ఇప్పటి నుంచి ఇక్కడ హిస్టరీలో అవి కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మెనూలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ప్రైవేట్ ఆల్బమ్ అని చెప్పి ఇక్కడే చూపిస్తుంది. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవైతే 8.5 లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. ఇది జస్ట్ బేటా 1 మాత్రమే. మనకి కమింగ్ వీక్స్ లో ఇంకా సాఫ్ట్వేర్ వర్షన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ మీద చూపించే కంట్రీస్ అన్నిట్లోనూ అవైలబుల్ గా ఉంది. ఇండియా కూడా దాంట్లో ఉంది, యుఎస్ కూడా ఉంది. ఈ బేటా వర్షన్ ఓన్లీ మనకి S25 సిరీస్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. S25, S25 ప్లస్, S25 అల్ట్రా. మీ దగ్గర కనుక S25 సిరీస్ డివైస్ ఉంటే మీరు సామ్సంగ్ మెంబర్స్ యాప్ లోకి వెళ్ళాలి. కిందకి స్క్రోల్ చేస్తే బేటా ప్రోగ్రామ్ అని చెప్పి చూపిస్తుంది. నాకు పైన ఉంది ఎందుకంటే నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయినా కాబట్టి. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ 8.5 బేటా అని చెప్పి చూపిస్తుంది అనమాట. చూడొచ్చు ఇక్కడ జాయిన్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు జాయిన్ క్లిక్ చేయొచ్చు. జాయిన్ క్లిక్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే మీకు 8.5 అప్డేట్ అయితే చూపిస్తుంది. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.